హాయ్ గాయ్స్. కొందరు ఇండియన్ ఫార్మర్స్ ఇండియన్ గ్రాసరీ స్టోర్స్తో టైఅప్ అయ్యి కూరగాయ మొక్కలు పూల మొక్కలు అమ్మకానికి పెట్టారు. నేను కూడా పారిజాతం కొనుక్కుందామని చాలా దూరం నుంచి అక్కడికి వెళ్ళాను. 4 ఇంచెస్ పాట్లో ఉన్న ఒక కూరగాయ మొక్క $10 అండ్ అదర్ మొక్కలు $20, పూల మొక్కలు $30 అలా ఉన్నాయి. నాకైతే చాలా ప్రైజీగా అనిపించాయి. వాళ్ళ రీజన్స్ వాళ్ళకు ఉండొచ్చు. సాయిల్, కంటైనరు, లేబర్ ఛార్జు, ట్రాన్స్పోర్టేషను ఇవన్నీ కలుపుకొని వాళ్ళు అంత ప్రైస్ పెట్టారేమో అనిపించింది. ఈవెన్ ఇక్కడ కొన్ని గ్రాసరీ స్టోర్స్లో మన ఇండియన్ వెరైటీ పూల మొక్కలు అప్పుడప్పుడు అమ్ముతూ ఉంటారు. అవి కూడా చాలా ప్రైజీగా ఉంటాయి. ముఖ్యంగా వీళ్ళ దగ్గర నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ పాలసీస్ ఉంటాయి. సో ఇంత డబ్బులు ఖర్చు పెట్టి మనం ఒక మొక్క కొనుక్కొని నెక్స్ట్ వింటర్లో అది సర్వైవ్ అవుతుందో లేదో కూడా తెలీదు. సో అంత డబ్బులు ఖర్చు పెట్టడం అవసరమా అని నాకు అనిపిస్తూ ఉంటుంది. సో చిన్న మొక్క కొనుక్కొని అది వింటర్కి ఎలా కాపాడుకోవాలో విషయాలన్నీ మనకి తెలిసిన తర్వాత వేరే మొక్కలు కొనుక్కుంటే వాటిని కూడా మనము అన్సీజన్లో కాపాడుకోవచ్చు అని నేను ఆలోచిస్తూ ఉంటాను. అందులో ఇక్కడ ప్రైజెస్ చాలా ఆశ్చర్యంగా అనిపించాయి అండ్ డిసప్పాయింటింగ్గా ఉన్నాయి. కొనుక్కోవాలనుకున్న నేను కూడా అన్ని మొక్కలు అక్కడ వదిలేసి వెళ్ళిపోయాను. ఇక్కడ లోకల్లో కూడా లోస్, హోమ్ డిపో, కొందరు మన దేశీయులు కూడా కొన్ని రకాల మన పూల మొక్కలు ఇంచుమించు ఇక్కడున్న అన్ని మొక్కలు మన దేశీయులు కూడా అమ్ముతూనే ఉంటారు. చాలా తక్కువ ప్రైస్కి దొరుకుతూ ఉంటాయి. కూరగాయ మొక్కలు అయితే లెస్ దెన్ $2కే బోల్డ్ అనే ప్లేసెస్లో నాకు దొరికాయి కూడా. సో నాకైతే